హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనము ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారికి బహుమతి కానీ లేక ఏదైనా కానుక కానీ తీసుకొని వెళ్తాం. ఎందుకంటే వారు మనకి ఆతిథ్యం ఇచ్చారు కనుక. పైగా వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని పొందుతారు, అవునా? అయితే మనము ఆ కానుకని ఎక్కడి నుంచైనా కొంటాము, లేదంటే మన చేతులతో స్వయంగా తయారు చేస్తాము, అవునా? కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి వారు వారి ఇంటికే వెళ్ళి వారి వస్తువునే తీసుకొని వారికి బహుమతిగా ఇస్తే అది వివేకంగా ఉంటుందా? అస్సలు ఉండదు కదా. మరి మనలో అందరము ఇదే కదా చేస్తున్నాము. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, అరే ఇది మేమెలా చేస్తాము అని. అవును, ఆలోచించండి. మనం అందరము గుడికి వెళ్తాము, అవునా? మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి తాను మనకి ఏది ఇచ్చాడో అదే కదా తిరిగి ఇస్తున్నాం. ఆ భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని తిరిగి ఇవ్వడం వల్ల ఆ భగవంతుడు సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఆ భగవంతుడికి అంకితం ఇవ్వండి. ఏదైతే అంకితం ఇవ్వడానికి అవసరమో, ఏదైతే మీరు స్వయంగా చేశారో, ఏదైతే మీరు స్వయంగా పొందారో, అంకితం ఇవ్వండి మీ అహంకారాన్ని, అంకితం ఇవ్వండి మీ అభిమానాన్ని. వదిలేయండి మీ అహంకారాన్ని మరియు అభిమానాన్ని ఆ ఈశ్వరుని సమక్షంలో. ఇక పూర్తిగా విశ్వాసంతో ఉండండి. మీ భగవంతుడు ఖచ్చితంగా మీకు దొరుకుతాడు, కాదంటారా? రాధాకృష్ణ.